హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను బెంగళూరు వచ్చాను తమ్ముడి ఇంటికి. వాళ్ళ అపార్ట్మెంట్కి మార్నింగే వాకింగ్ కానీ వచ్చేప్పటికి నాకు ఈ చెట్టు కనిపించిందండి. చాలా బాగుంది ఈ చెట్టు. దీనికి ఇగో చూసారా, దీన్ని పువ్వెలగ చెట్టు అని అంటారు. అంటే మన వెలగ చెట్టు లాగే ఉంటుంది, బట్ దీనికైతే ముళ్ళు ఉండవు అనమాట. ఇగో ఇలా ఉంటుంది. పువ్వు చూస్తే చాలా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. సీజన్ వచ్చేటప్పటికి చెట్టంతా కూడా చాలా బాగా పువ్వులు వచ్చేస్తాయి, మంచి వాసన. అండ్ ఏంటంటే మనం దేవుడికి కూడా ఇవి పెట్టుకోవచ్చు. చాలామందికి తెలియదు, అసలు ఈ చెట్టు గురించి తెలియదు, ఈ పువ్వుల్ని వాడతారని తెలియదు. మనం దేవుడికి కూడా వాడచ్చు. 108 పువ్వులు, 1000 పువ్వులు, 32 పువ్వులు, దేనికైనా సరే వాడచ్చు. మంచి సువాసనగా ఉంటుంది. సెంటెడ్స్ అవన్నీ తయారు చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో నాకు ఇవాళ చాలా హ్యాపీ ఫీలింగ్గా అనిపించింది. ఇంకా కనీసం వచ్చేటప్పుడు మనకి ఇగో ఇలా 2 పువ్వులైనా కనిపిస్తున్నాయి. ఇగో చెట్టు అంతా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.